హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను బొరుగులు మసాలా చేస్తున్నానండి. అదేనండి, ముంత మసాలా, బొరుగులు మసాలా, ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు. మేమైతే బొరుగులు మసాలా అనే పిలుస్తామన్నమాట. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. దీనికోసం ముందుగా నేను కొన్ని బొరుగులు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత శనక్కాయ పప్పులు, పల్లీలని కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఆయిల్లో. తర్వాత మిక్చర్, ఇప్పుడు వచ్చేసి ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత బజ్జీ వేసాను. బజ్జీ, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కారం అండి, టేస్ట్కి సరిపడా కారం అన్నమాట. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. వేసుకొని టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీలో ఎంతమందికి మసాలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఒక నిమ్మకాయని కూడా ఇలా పిండి వేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేసుకొని మొత్తము ఇలా కలుపుకోవాలండి. బాగా కలపాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. స్పైసీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది నోటికి కూడా. ఇదిగోండి, బొరుగుల మసాలా అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ మసాలా తెలుసో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.